ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి అనేక పోషకాలు కావాలి. విటమిన్స్, మినరల్స్, ముఖ్యంగా వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు, మైక్రోన్యూట్రియంట్స్. ఇందులో మినరల్స్, మెగ్నీషియం ముఖ్యంగా లోపిస్తే ఏమి నష్టాలు వస్తాయి, ఎంత కావాలి, ఏ ఆహారాలన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, ఈ విషయాల మీద మీకు అవగాహన కలిగించబోతున్నాం. మన శరీరానికి మెగ్నీషియం అనేది ఒక రోజుకి ఆడవారికి 360 మిల్లీగ్రాములు కావాలి, అంటే 20 ఏళ్ళు పైబడిన వారికి. అట్లాగే మగవారికి 410 మిల్లీగ్రాముల వరకు ఒక రోజుకి మెగ్నీషియం కావాలి. ఈ మెగ్నీషియం అనేది మన శరీరంలో తగ్గినప్పుడు ముఖ్యంగా మనకొచ్చే నష్టం ఏమిటి అనే విషయానికి వస్తే నరాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. మెగ్నీషియం తగ్గినప్పుడు మామూలుగా నరాల వణుకు రావటం కానీ, నీరసం రావటం కానీ, మజిల్ కంట్రాక్షన్స్, కండరాలు సంకోచ వ్యాకోచాలు చేయాలి కదా, మెగ్నీషియం తగ్గినప్పుడు మజిల్ కంట్రాక్షన్స్ తగ్గుతాయి అన్నమాట. అందుకని అది చాలా ప్రభావం. అందుకని నరాలు కాస్త కొంతమంది చివరికి వణుకు రావడానికి కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. నీరసము, ఎప్పుడు ఫ్యాటిక్గా నీరసంగా ఉండటం, అలసటగా ఉంటుంది, మెగ్నీషియం తగ్గిన ఇట్లా ఉంటుందన్నమాట. దీనితో మరి కండరాల యొక్క కంట్రాక్షన్స్ తగ్గినప్పుడు హార్ట్ పంపింగ్ కానీ, మరి మెంటల్ బిహేవియర్లో కూడా, మరి బ్రెయిన్ సిగ్నల్సే కదా నరాల ద్వారా వెళ్ళేది, మెంటల్ బిహేవియర్లో కూడా చేంజ్ ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి ప్రధానంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ మెగ్నీషియం కనుక లాస్ అయినప్పుడు కాస్త నరాల మంటలు కూడా ఉంటాయి, నరాల ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువ ముఖ్యంగా ఇదని చెప్పచ్చు. కొద్దిగా కొంతమందికి కొద్దిగా తగ్గినప్పుడు వికారము, వామిటింగ్ సెన్సేషన్, ఇట్లాంటి లాస్ ఆఫ్ ఎపిటైట్ ఇట్లాంటివి ఉంటాయి. ఎక్కువ రోజులు ఎక్కువ మోతాదులో తగ్గినప్పుడు మాత్రం ఇప్పుడు నరాల మీద ప్రభావం ఉంటుంది, కండరాల మీద ప్రభావం ఉంటుంది, హార్ట్ పంపింగ్ మీద, మెదడు పనితీరు మీద, ఇట్లాంటివన్నిటి మీద ప్రభావం, మనకి శక్తి విడుదలయ్యే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. అందుకని నీరసం, అలసట బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే నరాలు బాగా పనిచేయటానికి కావలసిన మెగ్నీషియం ప్రతిరోజు మనకు కావాల్సిన మోతాదులు అందాలంటే ఎక్కువగా లాభాన్ని కలిగించే ఆహారాలు ఏమి? మామూలుగా పండ్లల్లో అరటిపండు తీసుకుంటే ఉన్నట్లో కాస్త 20-30, ఆకుకూరలు తీసుకుంటే 40-50 ఇట్లా ఉంటాయి. కానీ ఎక్కువగా అన్నిటికంటే రిచ్ ఫుడ్ ఏది అని చూస్తే గుమ్మడి గింజలు నెంబర్ 1 అన్నమాట. ఇది సుమారుగా 510 మిల్లీగ్రాములు గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంటుందన్నమాట. 100 గ్రాములు గుమ్మడి గింజలు తీసుకుంటే. మామూలుగా మీ అందరికీ నేను చెప్పిన విషయం, గుమ్మడి గింజలు అంటే గుర్తు, హయ్యెస్ట్ జింక్ ఉన్న ఆహారం గుమ్మడి గింజలు, పప్పు. ఇప్పుడు మన తీపి గుమ్మడికాయ కొడతాం కదా కూర వండుకోవటానికి, లోపల గింజల్ని పైన చేత్తో తొక్కవలుసుకుంటే లోపల పప్పు వస్తుంది కదా, మిషన్ ఆ గింజ పైన తొక్కవలిసేసి పప్పు సెపరేట్ చేస్తుంది. మార్కెట్లో గుమ్మడి గింజల పప్పు అమ్ముతుంటారు, సుమారుగా 400 రూపాయల కేజీ అట్లా ఉంటుంటాయి గుమ్మడి గింజల పప్పు. ఈ గుమ్మడి గింజల పప్పు అనేది జింక్ ఎక్కువ ఉంటుంది, తెలివితేటలకి, మేధాశక్తికి, ఇమ్యూనిటీకి చాలా మంచిది కదా. హయ్యెస్ట్ మెగ్నీషియం అన్నది కూడా గుమ్మడి గింజల్లో. అందుకని రెగ్యులర్గా గుమ్మడి గింజల్ని మనం కాస్త నానపెట్టుకుని తినొచ్చు. మీరు డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు అన్ని గుమ్మడి గింజలు తింటే మరి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడవచ్చు అన్నమాట. మరి గుమ్మడి గింజల్ని దోరగా వేపించి బాండీలో కాస్త ఖర్జూరంతో, తేనెతో ఉండ చేసుకుని, ఉండలు కూడా భోజనమే ఒక వండ తినచ్చు. ఇది రెండో పద్ధతి. గుమ్మడి గింజల కారపొడి అనేది బాగా ఫేమస్ అందరికీ, కారపొడుల్లో ఇది ఒకటి. అందుకని పూర్వం రోజుల్లో గర్భవతికి గుమ్మడి గింజల కారపొడి బాగా పెట్టేవారండి, ఇది నాకు బాగా గుర్తు. అందుకని గుమ్మడి గింజల్ని, పప్పు ఉంది కదా, దాని ద్వారాగా వేపించి కాస్త కారపొడి కొట్టుకుని భోజనాల్లో ఎప్పుడైనా టిఫిన్స్ తిన్నప్పుడు ఆ కారపొడి ఎక్కువగా వాడుకోండి. ఈ రకంగా కూడా ఇది మంచి మేలు చేస్తూ ఉంటుందన్నమాట. ద్వారగా వేపినప్పుడు పోషకాలు పోవు అన్నమాట. ఊరికే ఒక 4 minutes ఇవ్వను పొయ్యి మీద ఇట్లా సన్నగా సిమ్లో పెట్టి అట్లా అంటాం అంతే. మెత్తగా ఉంటే పొడి రాదు కాబట్టి కాస్త ద్వారగా వేడెక్కితే పొడి అయిపోతుంది అనమాట. అది అలా చేసుకుంటాం అనమాట. ఇక దీన్ని ఈ రూపాల్లో మీరు ఎట్లా గుమ్మడి గింజలు రెగ్యులర్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనితో పాటు ఇక రెండవ రకం తర్వాత చూస్తే
చియా సీడ్స్. ఇవి ముఖ్యంగా ఈ చియా సీడ్స్లో 330 మిల్లీగ్రాముల వరకు ఇందులో మరి మెగ్నీషియం బాగా లభిస్తుందన్నమాట మనకి. ఈ చియా సీడ్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని కూడా మనం అట్లా చక్కగా వాడుకోవచ్చు. నానపెట్టి కూడా చియా సీడ్స్ని పొడి చేసుకుని కూడా అట్లా వాడుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనకి జీడిపప్పు 300 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఇందులో ఉంటుందన్నమాట. అందుకని ఈ జీడిపప్పు అందరికీ కూడా కొలెస్ట్రాల్ అని ఒక భయం. జీడిపప్పు యాంటీ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది తప్ప బ్యాడ్ కొలెస్ట్రాల్ జీడిపప్పుకు పెరగదు. అసలు జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదండి ముఖ్యంగా. అందుకని మనం జీడిపప్పులు తిన్నాక మన లివర్ గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన మంచి ఇందులో ఉంటాయి. అందుకని జీడిపప్పుని మీరు అవకాశం ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి బలం కావాలంటే నరాలకి మెగ్నీషియం బాగా అందాలన్నప్పుడు ఈ షీజర్స్ వచ్చేవారు, కాస్త వణుకుండేవారు, నరాల మంటలు ఉండేవారు చాలా మంచిదన్నమాట. దీన్ని ప్రొద్దునే నానపెట్టేసుకుని సాయంకాలం ఫ్రూట్స్ తింటాం కదా, డిన్నర్ అప్పుడు న్యాచురల్ ఫుడ్ తింటే మంచిదంట కదా, ఈ నానపెట్టిన జీడిపప్పుని అక్కడ పెట్టుకోండి. ఇది చాలా మంచిది. ఇక జీడిపప్పుని మీరు ఎప్పుడన్నా టేస్ట్ కోసం తినాలంటే దోరగా వేపించుకుని కాస్త అట్లా ఎప్పుడన్నా తినండి. కానీ ఎక్కువ నానబెట్టి తిన్నప్పుడు అది ఈజీగా డైజెషన్ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకి ఈ ఎండుగా తిన్నప్పుడు ఆయిల్ ఫామ్లో ఉంటుంది, నానబెట్టి తిన్నప్పుడు తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫామ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇలా నానబెట్టుకు తింటే మంచిది. బరువు ఉన్నవారి మెగ్నీషియం బాగా అందటానికి ఇప్పుడు చెప్పిన విత్తనాన్ని తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. సన్నగా ఉన్నవారి జీడిపప్పు లాంటి దాన్ని 20-30 తిన్నా నష్టం ఏముండదు. వెయిట్ పెరుగుతారు, బలం పెరుగుతుంది, మెగ్నీషియం కూడా బాగా అందుతుంది అన్నమాట. అంటే ఇలాంటి ముఖ్యంగా బాగా ఎక్కువ ఉన్న విత్తనాలు మెగ్నీషియం ఈ 3 కాబట్టి వీటిని అందించాం. చక్కగా ఇట్లాంటి వాటిని మీరు వేపుకుని ఉండల్లాగా పొడి చేసుకుని కూరల్లో లేకపోతే నానబెట్టుకుని నిత్యం తినే ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం మనం తినే ఆహారాలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్లో కూడా తక్కువ మోతాదులో ఉంది. అంటే మనం న్యాచురల్ ఫుడ్స్ తినక ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచైనా కాస్త రోజులో 60% 70% న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేస్తే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సహజసిద్ధంగా అందే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏజ్తో పాటు వచ్చే సమస్యలు మనం రాకుండా రక్షించుకోవడానికి ప్రకృతి ఆహారం అంత బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు న్యాచురల్ డైట్స్కి కాస్త అలవాట్లు మార్చుకుని మీ కుటుంబ సభ్యులకి, పిల్లలు కూడా అలాంటి వాటిని అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.